నమస్కారం. మనీ మాటలో మాట్లాడుతున్నట్టుకు చాలా సంతోషం ఉంది. 2 మ్యాజిక్‌ల మధ్యన ఒక బ్రేక్. చైర్ అంతా కింద తోసుంచారు. ఒక కొత్త బౌండరీ లైన్ సెట్ చేశారు. పైనుంచి పైనికి, ఫ్లోర్ నుంచి పైనకి వెళ్తూనే ఉన్నారు. బాగుంది. ఇలాంటి రికార్డ్ చేసామనేది బాగుంది. కానీ అందరికీ నమస్కారం. నమస్కారం. బోను పైసమే ఇంకా పావుతుంది అని వేరే వాళ్ళు చెప్తున్నారు. యూట్యూబ్ దీన్ని ఎక్కడికన్నా కూడా బోను పైస పడుతుంది. ఇప్పుడు కొనకండి ఇది జరుగుతుంది. ఎంత పరపమని చెప్పండి సార్. అది చెప్పడం అవ్వదు. ఎందుకంటే అది ఎంతవరకు ఇంట్రెస్ట్ ఇస్తారా అని పెట్టి ఉంటుంది. ఇంకో 2 సార్లు పెంచినప్పుడు $3,600 వరకు వెళ్ళొచ్చు. కానీ $3,600 వచ్చిన దాని ఇక్కడ నుంచి 10%, 15%. మనం ఇక్కడికి 15% పడదు. ఎందుకంటే ఏంటవుతుంది, రూపాయి కూడా అతి పాదాలంకి వెళ్తుంది. మన దగ్గర కంప్యూటర్ ఇంజనీర్ చేతిలోనే. US ట్రెజరీ ఏమో ఆల్ టైమ్ లోకి వచ్చింది. 91 తర్వాత ఈ లోర్ కిందకి వచ్చేసింది. దీనివల్ల కంప్యూటర్ ఇంజనీర్ అమ్మడం కూడా తగ్గిస్తారు. అప్పు తీసుకుని అమ్ముతున్నారు. అది ప్రెషర్లో వస్తుంది. మీరు ఇక్కడ 15% పడి, రూపాయి కూడా 15% పడింది అనుకోండి, నో చేంజ్. సో డాలర్లో 15% పడుతుంది. రూపాయి నుంచి ఎంత లెవెల్ పడుతుందో మనం అది చెప్పవద్దు. ఓకే, ఇది యాక్చువల్లీ 12,500 కొట్టాలి. GM ఆపద్ బాంధవంలోకి వచ్చి మీకేమో ₹1,000 గిఫ్ట్ చెక్ ఇచ్చారు. ఇలాగ మీకు G కూడా ఒక గిఫ్ట్ చెక్ ఇవ్వచ్చు. ఇలాగే చాలా విషయాలు ఉన్నాయి. ఇలా 8 o'clock ఏమో మన తనక మోనటైజేషన్ గురించి మాట్లాడవచ్చు. గుడ్ మానిటైజేషన్. ఇప్పుడేమో మన పని ఏంది? ఇప్పటికేమో ఇటు మీద బొట్టెంత కన్సిడరెన్స్. సార్ నేను ₹32 చూశాను సార్. లాస్ట్కి చూసింది ₹107. అది 300 అడిగారంటే మీకు మనసు రాదు సార్. దానివల్ల నేను చూడడం బంద్ చేసేసాను. మంచి కంపెనీ. మొట్టకి మనపురంకి ఏం డిఫరెన్స్ అది చూస్తున్నారు. ఇంతసేపు మంచి లార్జర్ కంపెనీ. అది చాలా బిగ్గర్ కంపెనీ. ముత్తూతులో ఏంటంటే మనకేమో మేము ఫస్ట్ చాలా కన్సిడర్ చేయలేదు. ఓకే, చేయలేదు. ఎందుకంటే అది ఫస్ట్ అది వైన్ అండ్ ప్లస్ అండ్ మైనస్లో ఉంటుంది. అది దిగుతున్నప్పుడు నాకు అందులో వాల్యూ ఉంది. ఐ వాంట్ అదేమో డైవర్సిఫై చేయాలి అనుకుంటున్నాను. సౌత్ ఇండియన్ బ్యాంక్ ఏంటి ప్రాబ్లం ఉందంటే, మేము కూడా గోల్డ్ లోన్ మురళీపై ఓకే, మేము కూడా గోల్డ్ లోన్కి వెళ్తాం, స్మాల్ కన్జ్యూమర్కి వెళ్తాం. సౌత్ ఇండియన్ బ్యాంక్ స్ట్రాటజీ ఏమో ముత్తూట్ అండ్ సేమ్ ముత్తూట్ అండ్ మనపురం స్ట్రాటజీలో ఉంది. వాట్ ఆర్ దర్ బై మీకు చూసిన వరకు మీరు ఎలా సార్? మీరేమో కమిషన్ తర్వాత మనీ నేషనలైజ్ బ్యాంక్ గ్రేట్ ఫ్రెండ్ కాదు నేను. వాడు కెనరా బ్యాంక్ నుంచి వచ్చారు. కెనరా బ్యాంక్ నుంచి వదిలేసి అక్కడి నుంచి వస్తున్నారంటే వాళ్ళు బట్టింగ్ చేస్తున్న సంథింగ్. నార్మల్ చీఫ్ జనరల్ మేనేజర్ ఉన్నప్పుడు నార్మల్ 34-56% ఉంటుంది. నావుడు అతరాల్లోనేమో పెన్షన్ తీసుకోవాలని ఉంటాడు. నేను చూసిన జనరల్ మేనేజర్ అంతా ఎలాగ లోనే అనుకుంటా ఉండకుండా ఎలాగ మనం సైలెంట్గా పైనకి వచ్చేస్తాం ఐడియాలో ఉంటారు. ధైర్యంగా ఒక రిస్క్ ప్రైవేట్ బ్యాంక్ వస్తున్నారు. అంత మెంటాలిటీ ఎలా ఉందో మనకు తెలియదు. ఎందుకని 3 సంవత్సరాలు ఆర్బీఐ ఎప్పుడు కూడా వచ్చేసింది. ఆర్బీఐ ఏదైనా ఇస్తుంది సార్ బాస్. నేషనల్ బ్యాంక్ నుంచి వచ్చినటువంటి సీనియారిటీ కూడా ఇస్తారు. అది ప్రైవేట్లో ఎలా పాలన చేస్తున్నారు? యూనియన్ని ఖాళీ చేస్తున్నారా? సౌత్ ఇండియన్ బ్యాంక్లో ఉన్న ప్రాబ్లం అవుతుంది యూనియన్ని ఖాళీ చేస్తున్నారా అని చూడాలి. ఓకే, పిఆర్ శాస్త్రి ఎక్కడికి వెళ్తున్నారు? సౌత్ ఇండియన్ బ్యాంక్ వచ్చేసి అది టైమే చెప్తుంది మనకి. 10% ఒక రోజు క్రాక్ అయింది కదా, అదంతా పెరిగే బ్లిప్. ఆ రేంజ్లో ఉందని మనం కన్సిడర్ చేయొచ్చు. సార్ మా ₹45 10% మీద ₹300 సార్. అది పర్సంటేజ్లోనే చూడాలి మీరు. నీ గురించి 50% పడుతుంది. నేను అలా చెప్తే మనకు సార్ అక్కడ 50% పడిన మనం చూద్దాం. అది ఏంటంటే అది సాఫ్ట్వేర్ కంపెనీ, ఇది అవుతుంది బ్యాంకింగ్ కంపెనీ. అమ్మస్ పెద్ద MBA రాలేదంటే రాదు. ఇప్పుడు అర్థం చేసుకోవచ్చు. సాఫ్ట్వేర్ కంపెనీ అంటే 30%, నువ్వు 10% కూడా. కానీ HDFC బ్యాంక్ ఏమో కంటిన్యూస్లీ చాలా కాలం పడింది. అది కూడా మీరు చూసుకోవాలి. నెక్స్ట్ వస్తుంది ఫూడ్ స్టాక్స్. సేనింగ్ దీంట్లో వెల్త్ క్రియేట్ చేస్తామని అడిగితే అవర్ నెక్స్ట్ 10 years మీరు ఏం చెప్తారు? ITC రెడ్డి నాట్కో ఐటీసీ పడుతున్నాం సార్. ఐ గెస్ ఇది మెక్సికన్ ఏం జరుగుతున్నాను. నేను అడిగాను, నేను చెప్తున్నాను ఏం జరుగుతుందో నేను చెప్పలేను. ITC రెడ్డి నాట్కో సార్ మీరు కామం లేకుండా మీరు పెట్టి చేస్తారా? ఏదో ఒక కారణం ఉంటుంది కదా సార్. ఇండియాస్ పెద్ద లార్జెస్ట్ ఫుడ్ కంపెనీ అవుతుంది. లాంటిది నెక్స్ట్ లాగా అవుతుంది. స్కీమ్ అనడానికి అవకాశం ఉంది. డెఫినెట్ అవుతుంది. రీజర్చ్ చేస్తారో నాకు తెలియదు. You've got one Dr. Redby who అదవుతుంది జనరిక్ క్యాపిటల్ ఆఫ్ ది వరల్డ్.
అంతే మీకు ఇక్కడ నాకు ఏపీ అకౌంట్కి లేదు. అదంతా అప్పుడప్పుడు కోవడంలో ఉంటుంది ఇట్లా. అలా అవుతుంది లేకపోతే మీకు కన్సల్టింగ్ ఆపరేషన్ ఎప్పుడు వస్తుంది, ఆపర్చునిటీ ఎప్పుడు వస్తుంది. ఓకే. అంత పంచబెంగ opmerksamhet. Natko అంత మేము ఎవరిచిందేమో మూకుమన్ ఏడిచింది ఇది అంత నార్మల్ అందుకని మీరు స్టార్ట్అప్ కంపెనీ అని చెప్పేశారు కదా. వెస్ట్ మామూలులోనేమో మీరు స్టార్ట్అప్ కంపెనీ అని చెప్పినారు కదా. నాట్కో మేము ఇప్పుడు ముని తౌదం 400 crores ఏమో మళ్ళీ వేస్తున్నాను అన్నామని. తర్వాత డిజిబి ఒక దాని నుంచి ఒక ఎగ్రో కంపెనీ అంత వేరే వస్తుంది. చాలా విషయాలు జరుగుతాయి. ఈ 3 అవుతుంది నెక్స్ట్ నేర్చుకోం బెక్కర్. ఓకే, మీరు అడిగిన దానికి 3 స్టార్ట్స్ అవుతుంది. 1 మ్యాట్ హెచ్బి అని చెప్పుకుంటేమో ఐపీ వస్తున్నారు. అవార్డ్ సార్ సార్ మ్యూచువల్ ఫండ్ అవ్వదు. అది మా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి ఎందుకు డబ్బులు, చాలా డబ్బులు చేసేసారు. ఇప్పుడు మీ తల మీద వేయడానికి చూస్తున్నారు. ఓకే సార్ మ్యాట్ మ్యాట్ తెలీదు, మీరు మీ ఇష్టం. చాలా మంది అడుగుతున్నారు సార్ 26 లాక్ అంత మాట్లాడుతున్నారు సార్. అదంతా మీ ఇష్టం సార్. అదంతా మీరంతా మా మార్కెట్కి. మీకేమో క్యాపిటల్ కావాలి. ఈ డజన్ ఆ క్యాపిటల్ అవసరం లేదు. ఓకే, ఎక్స్ట్రా భయంకరంగా మీరు ఒక 2 హై వాల్యూ ఇస్తున్నారు, కొంచెం ఆఫ్లోడ్ చేసి డబ్బులు తీసుకుంటాను చేస్తున్నారు. ఓకే సార్. జపాన్ గవర్నమెంట్ వెంచర్ ఇన్వెస్ట్మెంట్ పందేమో ఇక్కడ ఫైనాన్స్ చేయొద్దని చెప్తున్నారు. అది వరల్డ్ లార్జెస్ట్ పెన్షన్ ఫండ్. అక్కడేమో 75% అసెట్స్ ఏమో పైన ఉన్నాయి. ఆ అసెట్స్ ఏమో లోన్కి తెచ్చి గవర్నమెంట్ బాండ్ని సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే ఈల్డ్ చాలా ఫాస్ట్గా పెరిగింది. ఆ ఈల్డ్ని కంట్రోల్ చేయడానికి చేస్తున్నారు. నేను వాళ్ళు జపనీస్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తాం వాళ్ళకి ఏంటి ప్లస్ ఉగ్గుతుంది. ఏం ప్లస్ అంటే ఇవన్నీ కొద్దిగా స్టేబుల్ అవుతుంది అంతే. ఇష్టం అవుతామని బాండ్ ఈక్ఎఫ్స్ మీ నెక్స్ట్ అవుట్ కూడా నా $4.5 billion కిన్ సార్ ఐగన్కెళ్ళోని. ఇండియా మాత్రం కాదు, ప్రపంచం అంతా ఎందుకంటే ఇంట్రెస్ట్ ఇప్పిస్తాడు. అందరు గూడు అమ్ముతారు అనుకుంటున్నారు. ఇంట్రెస్ట్ పేస్తారు గోల్డ్ అమ్మేసి డాలర్ కొంటారు, మళ్ళీ దాంట్లో ఆర్డర్లు వేస్తారు. అదేదో ఫిక్స్డ్ వేస్తారు. సో ఇన్కమ్ వచ్చిన సెట్లు వేస్తారా? ఎస్, అదే కామన్ సార్. ఈల్డ్ 4% 5% వస్తుంది. గోల్డ్ రిటర్న్ రాదు. ఇప్పటికీ గోల్డ్ ప్రైస్ ఇంకా పడుతుంది. అదే నేను చెప్తున్నాను కదా, ఇది ఒక క్రాప్ అని చెప్పచ్చు. ఆ ట్రయల్కి పడుతుంది. అందరు స్టబుల్ అవుతుంది. మళ్ళీ గోల్డ్ కొంటాను ఎలా కొంపేస్తాడు. కొంచెం కొనాలి. నేను 10 పౌండ్లు కొంటా పొద్దు ఒక వారంకి 1 గ్రామ్ 1 గ్రామ్ నిమితం బొందు కొంత పెంచుతూనేనండి. దగ్గర 10 పౌండ్ గోల్డ్ బాగా కొంతమంది కాయిన్ కొనవచ్చు కదా, దాంతో ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఆయన ఒకటి సెట్ చేసుకోండి సార్. పర్సెంట్ స్టాండింగ్ సార్ బోన్ తన ప్రైస్ చూసినప్పుడు అంత ఆర్బిట్ కాజ్ అవ్వడం 3% అవుతుంది సార్. మళ్ళీ సపోజ్ రూపాయి పర్లేదు అనుకోండి, అక్కడ ఆర్బిట్ కాజ్ అవ్వడం 3% ఉంటుంది. అవకాశం ఉంది. అందరికీ నమస్కారం. పైల రోజు అని ఫైనాన్షియల్ లిటరసీ మనీ ఫర్ నథింగ్ అన్నది 2వ పార్ట్. అది చెక్స్ ఎలాగా, డిపాజిట్స్ ఎలాగని, డబ్బులు ఎలాగొచ్చిందని, బాటర్ నుంచి డిమానిటైజేషన్ వరకు కవర్ చేసాం. పిల్లలు ఏజ్ 10 to 12 పీపుల్కి చాలా యూజ్ అవుతుంది. ఈ బుక్ స్పెషల్ ప్రైజ్లో ఇప్పుడు 450కి అమ్ముతున్నాం. యూజ్ చేయండి. థ్యాంక్ యూ. వెబ్ పేజ్ని సబ్స్క్రైబ్ చేయండి. వారానికి 4 ప్రీమియం ఆర్టికల్స్, ఫ్రీ ఆర్టికల్ 10 నుంచి 12 ఆర్టికల్స్ వేస్తాం. సబ్స్క్రిప్షన్ మాసంకి ఏమో 99 రూపీస్ ఉంది. ఈ చెప్పిన కాన్సెప్ట్స్ మేము గ్రేట్గా ఎక్స్పాండ్ చేసి చెప్తాం. మీరు చదివారంటే చాలా యూస్ఫుల్ ఉంటుంది. థ్యాంక్ యూ, నమస్కారం. పిల్లల గురించి అయినా ఒక పుస్తకం లాంచ్ చేసాం. ఇది చాలా సక్సెస్ఫుల్గా ఉంది. ఎవరికి ఆ పుస్తకం కావాలని మా టీంని ట్యాగ్ చేయండి. కింద ఉన్న నెంబర్ని వెబ్సైట్ కాంటాక్ట్ చేశారంటే మీరు ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవచ్చు. ఈ పుస్తకం పిల్లల పుస్తకం అవైలబుల్గా ఉంది. మీరు వెబ్సైట్ కొనవచ్చు. కింద ఉన్న వాట్సాప్ నెంబర్ కూడా మెసేజ్ చేయవచ్చు. థ్యాంక్ యూ, నమస్కారం. మీకు సందేహాలు ఉండి మీరు నాతో కాంటాక్ట్ చేయాలనుకుంటున్నారంటే స్క్రీన్లో కనిపిస్తున్న మెయిల్ ఐడికి మీరు మెసేజ్ చేయండి. మా తలక టీం మీకు కాంటాక్ట్ చేస్తారు.